దాసుడు నా దాసురాలు అంటారు. నా స్నేహితుడు అంటాడు, నా హృదయానుసారి అంటాడు, నాకు ఇష్టమైన వాడు అంటాడు, బహుప్రియుడు అంటాడు, ప్రవక్త అంటాడు. ఇలాంటి మనసున్నోడిని. ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా తమ విషయమే ఇలాంటి అభిప్రాయాలే వెళ్ళిపుచ్చారు. సామెతల 30లో దేవోక్తులను ప్రవచించేటువంటి యాకే కుమారుడైన ఆగూర్ అన్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని. అలాంటి బుద్ధి కలిగిన వాడు గనుక అతడు ప్రవక్త. తన్ను తాను దూచుకునే మనసుంది గనుక ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభువును చూచి, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, దేవా నేను అపవిత్రుడను అని తన అపవిత్రతను తను గుర్తుపట్టాడు కనుకనే ఆయన యెషయా. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉంటే 66 అధ్యాయాలు ఉన్న ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించినటువంటి గతకాలం, భవిష్యత్తు, వర్తమానం 3 కాలాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 3 కాలాలకు సరిపడా సబ్జెక్టును మనకిచ్చిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యెషయా గ్రంథం. అందుకే ధన్యుడైన ప్రవక్త. 66 అధ్యాయాలుగా పుస్తకాన్ని ఇచ్చినటువంటి ప్రవక్త అయ్యాడు. తనలోనికి తాను చూసుకునే తత్వం, తన నడతలను తను కనిపెట్టి తానేమై ఉన్నాడో దేవుని ముందు ఒప్పుకునేవాడు ధన్యుడంటే. ఇతరులను విమర్శించనేలా, ఇతరులను ఎగతాళి చేయనేలా, ప్రభా ముందు నేనే తేడా అనుకునే మనసు ఎంత మంచిది. తానేమై ఉన్నాడో, తానేమై ఉన్నదో గుర్తుపట్టే హృదయం ఎంత గొప్పది. దానియేలు నీవు బహు ప్రియుడు అంటాడు దూత వచ్చి. దూతకు ప్రియుడా, దేవునికి ప్రియుడా? దేవునికే ప్రియుడు. నీవు బహుప్రియుడవు గనుక నేను వచ్చి తిని అంటాడు. దానియేలు బహుప్రియుడు. కానీ దానియేలు